తెలియజేస్తున్నాను. విశ్రాంతి దినమందు మరలా దేవుని మందిరంలో చేరి దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ వారు గమనించండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం చదువుకున్నాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందు చెదిరిపోయి భక్తిగల మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించుచున్నది. సౌలైతే ఇంటింట చుచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. చాలండి. కాబట్టి అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం గమనించినైతే సౌలు సంఘాన్ని పాడు చేస్తున్నట్టుగా మనం చూడవచ్చు. అంతకు ముందు స్టెఫెన్ను కూడా రాళ్లతో కొట్టి చంపేశారు. అందుకు సాక్షి సౌలే. అప్పటికే వాళ్ళందరూ కూడా ప్రలాపిస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. స్టెఫెన్ చనిపోయాడని, రాళ్లతో కొట్టారని, రాళ్లతో కొట్టి చంపేస్తున్నారని అనేకమైనటువంటి వారు యూదయ సమరయ దేశమందు చెదిరిపోయారు. అయితే భక్తి గల మనుషులు స్టెఫెన్ని సమాధి చేసి అతనిని గూర్చి ప్రలాపిస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. స్టెఫెన్ని ఎందుకు రాళ్లతో కొట్టి చంపారు అనేదాన్ని మనం గమనించినైతే, యూదులు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా సిలువ వేశారు అవన్నీ కూడా అబ్రహాము నుండి మరి 6వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం అంతా కూడా వారికి చెప్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ కూడా స్టెఫెన్ ఒక స్థలంలో పెట్టి అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారందరూ కూడా అతన్ని అడుగుతూ ఉన్నప్పుడు అన్ని చెప్తూ వచ్చాడు. మెస్సయ్య వచ్చాడని, మీరు అతన్ని సిలువ వేశారని, అయితే దేవుడు అతన్ని లేపాడని ఈ విధంగా చెప్తూ ఉన్నప్పుడు వారు ఆయన మీద రాళ్లతో కొట్టి ఆయనను చంపారనే విషయాన్ని 7వ అధ్యాయం 54వ వచనం నుండి ఆ మాట రాయబడి ఉంటాయి. అయితే 8వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళంతగా ప్రలాపిస్తూ బాధపడుతూ ఉంటే, అయినప్పటికీ కూడా సౌలు సంఘాన్ని పాడు చేయటానికి ఏం చేశాడు? ప్రారంభించాడు. ఏం చేస్తున్నాడని మనం చూసినైతే, సౌలైతే ఇంటింట చూచి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. స్టెఫెన్ని రాళ్లతో కొన్ని చంపితే అనేకమైనటువంటి అర్థంబద్ధ క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నవారు మనం కూడా రాళ్లతో కొన్ని చంపేస్తారేమో, ఈ స్థలంలో మనం ఉండేది ఎందుకు, వెళ్ళిపోదా అని చెదిరిపోయారు భయపడి. కొంచెం బాగా గట్టిగా ఉన్నటువంటి వారేమో ఏం చేశారంట, భక్తి గల మనుషులు ఏం చేశారంట, స్టెఫెన్ను బాధ పెట్టి ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నారు. అప్పుడు సౌలు వచ్చాడు. వచ్చిన తర్వాత సంఘాన్ని పాడు చేయడానికి ప్రారంభించాడు. 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పౌలు సంఘాన్ని పాడు చేయడానికి, లేకపోయినట్లయితే క్రైస్తవులను హింసించడానికి ఒక పర్మిషన్ లాగా తేవడానికి వెళ్తూ ఉన్నాడు. దమస్కుకు వెళ్తూ ఉన్నాడు, ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. అతడు ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె మీద ఉన్న కింద పడిపోవటం, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు అని 9వ అధ్యాయం 4వ వచనం ఆ స్వరాన్ని మనం వింటున్నాం. ఒక స్వరము అతడు విన్నాడు, ప్రభువా నీవెవడమని అడగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును. కాబట్టి 9వ అధ్యాయం 4వ వచనం
సౌలు పడిపోయాడు, కింద పడిపోయాడు, అతని చూపు వెళ్ళిపోయింది. అతను ఉండేది సంఘాన్ని ఎంతగానో హింసించాడు, ఎంతగానో బాధపరిచాడు. స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపింది, ఇది మంచిది, నేనే సాక్ష్యం చెప్పేటువంటి వ్యక్తిగా నిలబడ్డాడు. ఇంకా ఎక్కువ హింస చేయాలని ఒక పర్మిషన్ తేవడానికి వెళ్తున్నాడు. అప్పుడు దేవుడు అతన్ని పట్టుకున్నాడు అనే విషయాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి అతనికి చూపు వెళ్ళిపోయింది, చూడలేకపోయాడు. అననీయ అనేటువంటి ఒక మనుషుడు ఉంటాడు, అతను వచ్చి నీకు ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన చేసిన తర్వాత నీవు చూపు పొందుకుంటావు అని దేవుడు అననీయాకు కూడా చెప్పినట్టుగా మనం చూడవచ్చు. చదవండి, అదే 9వ అధ్యాయం 10వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని అనని అంటున్నాడు. ప్రభువా, సౌలా యెరూషలేములో అనేకమైనటువంటి పరిశుద్ధులకు ఎంతో కీడు చేశాడయ్యా. అతని దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయడమా? అతనికి మరలా చూపివ్వడమా? అతని వలన సంఘానికి ఎంతో హింస కలిగింది, అతని వలన సంఘము ఎంతగానో చెదిరిపోయింది, ఎంతో ప్రలాపిస్తున్నారు ప్రజలు. అటువంటి సౌలు దగ్గరికి నేనెళ్ళి ప్రార్థన చేయడమా అని అంటే, అప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో తెలుసా? అవును, నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలి. ఎందుకని? 10వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనినటువంటి సాధనమై ఉన్నాడు. సంఘాన్ని పాడు చేస్తాడా? సంఘాన్ని పాడు చేసేటువంటి సౌలు నా కొరకు ఎంత హింసలు అనుభవించాలో నేను చూపిస్తా. స్టెఫెను రాళ్ళతో కొట్టారా? సంఘాన్ని చెడిపేస్తున్నాడా? అయితే అతనిని నేను ఒక సాధనముగా వాడుకుంటా అని అననీయకు చెప్పి అతన్ని పంపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి దేవుని వాక్యం ఇక్కడ ఏం సరిపిస్తుందంటే, ఒకప్పుడు సౌలు హింసకుడు, దూషకుడు. అతని దగ్గరికి వెళ్ళి ఎవరు నిలబడి మాట్లాడలేరు, అతనితో ఎవరు తలకించలేరు, అతనితో ఎవరు వాదించలేరు. తన పట్ల ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ఆసక్తి కలిగిన వాడు, ఒక సెనెట్ సభకు ఒక మంచి క్వాలిఫైడ్ అయినటువంటి వ్యక్తి, లా బాగా తెలిసిన వాడు, బైలా బాగా తెలిసిన వాడు, చట్టం బాగా తెలిసిన వాడు, సంవిధానం తెలిసిన వాడు ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు అతన్ని పట్టుకున్న తర్వాత, అతని లోనికి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, చూడండి కింద మనం చదివినట్లయితే అతను వెళ్ళి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన తర్వాత చదవండి 10వ వచనం. ఇతడు నా నామముల కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపెదనని అతనితో చెప్పెను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి ఏం పొందుకున్నాడంట? బాప్తిసం. బాప్తిసం పొందుకున్న తర్వాత ఏం చేశాడంట? తర్వాత ఆహారం తిన్నాడు. జనరల్ గా మనం ఆలోచన చేద్దాం, 3 రోజులు అయిపోయింది అన్నం లేదు, 3 రోజులు చూపు లేదు. అయ్యో నా పరిస్థితి ఏంటి, ఇలా అయిపోయింది, నేనెంత పవర్ఫుల్ గా ఉన్నాను, నా రథం వస్తుంటే ప్రజలు భయపడి పరిగెత్తిపోతున్నారు, ఎవరిని కొట్టినా అడిగేవాడు లేడు, నా ఇష్టానుసారంగా నేను జీవించాను, ఈ రోజు ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయింది, చూపు లేకుండా ఒక మంచం మీద పడిపోయినాను, 3 రోజులు అయిపోయింది, ఏం చేయాలి? ఎంతో దిగులు, ఎంతో ఆందోళన కలిగిపోయాడు.
కాబట్టి వెంటనే అతని మీద పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిన తర్వాత అప్పుడు అతని కన్నులో నుండి పరల వంటికి రాని దృష్టి కలిగింది. వెంటనే ఏం చేశాడు తెలుసా? లేచి అన్నం వెళ్ళా ఏం చేశాడు? ముందు బాప్తిసం తీసుకున్నాడంట, తర్వాత ఆహారం పుచ్చుకున్నాడు. ఎంత పౌరుషము కలిగినటువంటి వ్యక్తి! ఒకసారి పరిశుద్ధాత్మ అతని లోనికి వచ్చిన తర్వాత అతని స్వభావం అంతా కూడా మారిపోయింది. సౌలు ఒక మాట చెప్పాలంటే మాట్లాడించి తనేవాడు. కొంతమంది అంటుంటారు కదా, గీర్కొని పడతాడు రైడు. అటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. యేసే దేవుడు అని ఆయన ఎదుట ఎవరైనా చెప్తే వాళ్ళని పట్టుకొని కొట్టేవాడు. అటువంటి స్వభావం కలిగినటువంటి సౌలు పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిన తర్వాత అతని స్వభావం మారిపోయింది. అతని మాట తీరిక మారిపోయింది. అతని యొక్క గుణం మారిపోయింది. అతని చూపు మారిపోయింది. అతని తలంపు మారిపోయింది. అతను మాట్లాడే విధమే మారిపోయింది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుని బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆహారం పుచ్చుకున్నాడు, బలం పొందుకున్నాడు. బలం పొందిన తర్వాత వెంటనే మిషనరీ పని ప్రారంభించాడు. వెంటనే అతను మిషనరీ పని ప్రారంభించాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. చదవండి 14వ అధ్యాయం మొదటి వచ్చిన అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం. జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. అయితే అవిధేయులైన యూదులను అన్య జనులలో పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పుట్టించింది. చూడండి, అనేక స్థలానికి వెళ్ళాడు, అనేక స్థలాల్లో బోధించాడు. అనేకమైనటువంటి వారు నమ్మిన వారు, విశ్వసించిన వారికి బాప్తిసం ఇచ్చారు. వారు సంఘానికి లెక్కలో విస్తరిస్తూ వచ్చారు. కానీ కొన్ని స్థలాల్లో ఆయన వెళ్ళినప్పుడు ఆయనకు వ్యతిరేకించే వారు కూడా అక్కడ మనం చూస్తున్నాం. ఒక సందర్భం ఏం జరిగిందో తెలుసా? ఒక సందర్భంలో మరి అదే 14వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లే. చదవండి 19వ వచనం. అంతికేయలో నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయినని కొని పట్టణము వెలుపలికి అతనిని. ఒకప్పుడు ఇతరే అందరూ కొట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిన తర్వాత కొట్టించుకున్నా పర్వాలా, సువార్త చెప్పాలి. నేను చనిపోయినా పర్వాలా, నా ఆఖరి మాట యేసును నమ్మండి అనే మాట చెప్పాలి. ఎలా వచ్చింది ఈ స్వభావం? ఎలా వచ్చింది ఈ గుణం? ఎలా అతను మారగలిగాడు అనేది మనం గమనించినట్లయితే దేవుడు అతనిని పట్టుకున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతనిని ఎత్తుకోవాలా. ఏం చేశారంట? ఈడ్చుకుంటా వెళ్ళారంట. బుద్ధుడు ఎవడైనా మళ్ళా వెళ్తాడా సువార్త చెప్పడానికి? మళ్ళా పౌలు లేచి కొంచెంసేపు ఆగి మళ్ళా ఆయన సేమ్ వెళ్ళిపోయి మళ్ళా పట్టణంలో ఏం చేస్తున్నాడు? మళ్ళా వాక్యం చెప్తున్నాడు. ఎటువంటి తీర్మానం? ఒక తీర్మానం తీసుకుంటే చావైనా బ్రతుకైనా అంతే, ఆడే ఉంటాం. అందుకే పౌలు ఒక మాట అన్నాడు, నేను బ్రతికినను క్రీస్తు కొరకే, నేను చనిపోయినను క్రీస్తు కొరకే, నేను మారను. చూడండి, అతను ఎత్తుకొని వెళ్ళిపోయి ఈడ్చుకొని పోయారంట. 20వ వచనం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి మళ్ళా ఎక్కడికి వెళ్తున్నాడు? వారికి సహవాసము వద్దు, వీళ్ళ శాత రాతో కొట్టించుకునే వద్దు, బతుకుంటే గంజి తాగి ఇంకో ఊళ్ళో ఉండొచ్చు అని అనుకోగా ఎటువంటి తీర్మానం చూడండి.
మరలా ఏం చేశాడంట? మరలా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దర్బేకు బయలుదేరిపోయాను. చూడండి ఎటువంటి స్వభావం కలిగాడు. చిన్న నువ్వు బాప్టిసం తీసుకున్నావు, ఇంకా నీ మాటలు మారలా. నువ్వు బాప్టిసం తీసుకున్నావు, ఇంకా బూతు మాటలు మారలా. బాప్టిసం తీసుకున్నావు, ఇంకా భయంకరమైనటువంటి పాపాలను జీవిస్తున్నావేమో. సౌలు అయితే భయంకరమైనటువంటి సంఘాన్ని హింసించేవాడు, దూషకుడు. ఒకసారి పరిశుద్ధాత్మ అతని మీదికి వచ్చిన తర్వాత అతనిలో పరిపూర్ణమైనటువంటి మార్పులోకి వచ్చాడు. అతడు ఏ విధంగా సంఘంలో ఉన్నటువంటి ప్రజలను కొట్టాడో దానికంటే భయంకరంగా కొట్టాడు, ఈడ్చుకొని వెళ్ళాడు. అయినప్పటికీ మరలా లేచి ఏం చేశాడంట? మరలా వెళ్ళాడు. మరలా వెళ్ళి బోధించడానికి ప్రారంభించాడంట. చూడండి 21వ వచనం. ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత 7 దినంగా మళ్ళీ ఏం చేశాడంట? అనేకులను శిష్యులుగా తయారు చేశాడు. నీకుంది ఆ పట్టుదల? ఏదైనా చిన్ని సమస్యలు వస్తే మందిరాన్ని మానేస్తాం. ఏదైనా చిన్న ఇబ్బంది వస్తే ప్రార్థించడం చాలు, ఈ రోజు వద్దు. కానీ సౌలు ఒకసారి పౌలుగా మారిన తర్వాత అతను ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో పోరాటాలు వచ్చాయి. గురి వైపు చూస్తూ ఉన్నాడు, గురి ఎద్దకే పరిగెత్తుతూ ఉన్నాడు. గలిబిలన్నీ పక్కన పెట్టేశాడు. ఒక మంచి దృఢమైనటువంటి విశ్వాసం కలిగాడు. దృఢమైనటువంటి ఒక స్టాండ్, ఒక రాయి మీద నిలబడ్డాడు. అదే రాయి మీద నిలబడి గురి వైపు చూశాడు. గురి ఎద్దకే పరిగెత్తగలిగాడు. ఇటువైపు అటువైపు చూడలా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చూడలా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటి వైపు చూడలా. నేను వెళ్ళాలి, గురి ఎద్దకే వెళ్ళాలి. నేను ఓపిక పరిగెత్తుతున్నాను, వెళ్లాల్సినటువంటి స్థలానికి నేను వెళ్ళాలి అని అనుకుని తీర్మానం చేసుకున్నాడు. 22వ వచనంలో చదవండి. శిష్యుల మనస్సులను ఏం చేశాడు? దృఢపరిచాడు. ఏమని దృఢపరిచాడు? మీరు క్రైస్తులు అయిపోయారు కదా, మీకు రేపు పొద్దున బిల్డింగ్ వస్తుంది, మొన్నాడు కార్ వస్తుంది, అవతల మొన్నాడు ఏరోప్లేన్ వస్తుంది, మరుసటి రోజు హెలికాప్టర్ వస్తుందని దృఢపరచలా. మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది, మనీ మిరాకిల్స్ జరుగుతాయి, ఇవన్నీ ఏమి చెప్పాయి. ఏం చేశాడో తెలుసా? ఆయన అంటున్నాడు, శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. ఏంటంట? విశ్వాసములో నిలకడగా ఉన్నోడు అనేక శ్రమలు వచ్చినా కూడా భయపడ్డాడు. విశ్వాసములో నిలకడ అనేది లేకపోయినట్లయితే చిన్న శ్రమలు వచ్చినా కూడా దానికి భయపడ్డాడు. వారికి ట్రైనప్ చేస్తున్నాడు. విశ్వాసములో నిలకడగా ఉండవలెను. అనేకమైన శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించాడు. ఎన్ని శ్రమలంట? అనేకమైన శ్రమలు. 3 మిషనరీ జర్నీలు చేశాడు. భయంకరమైనటువంటి స్థలాలకు వెళ్ళాడు. ఒక స్థలం అయితే గంపల పెట్టి దింపారు. అతను వెళ్ళిపోతాను, ఆయన నేను చంపేస్తారని. నేను చనిపోయినా పర్వాలేదు, వాక్యం మాత్రం వీళ్ళకి చెప్పాలా, సువార్త వీళ్ళకి చెప్పాలా అని మళ్ళా వచ్చి ఆ స్థలానికి వచ్చి చెప్పాడు. ఒకప్పుడేమో సంఘాన్ని ఈడ్చి ఏం చేసేవాడు? హింసించేవాడు. ఒకప్పుడేమో సంఘము కొరకు నిలబడ్డాడు. ఎవరి కొరకు నిలబడ్డాడు? సంఘము కొరకు నిలబడ్డాడు. క్రీస్తు కొరకు నిలబడ్డాడు. అంత సాక్షి అవ్వడానికి కూడా వెనకాడు. ఇంకా అపోస్తల కార్యం అంతా కూడా మనం చదివినట్లయితే అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంట? తర్కిస్తూ ఉన్నారంట, వాళ్ళతో వాదిస్తూ ఉన్నారంట ప్రజలందరితో. ఆ తర్కించినప్పుడు, ఆ వాదించినప్పుడు కాంప్రమైజ్ కాలం. ఏం కాలం? కాంప్రమైజ్ కాలం. నాకున్న విశ్వాసం నేను దృఢముగా నిలకడగా ఉంటానని, అంతేకాకుండా అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని వారికి
ఏం చేశాడంట? హెచ్చరించాడు. ఎన్నో శ్రమలు వస్తాయి, అనేకమైనటువంటి శ్రమలు మనం అనుభవిస్తేనే ఎక్కడికి వెళ్తామంట? దేవుని రాజ్యానికి. శోధించబడిన మీదట సువర్ణముగా మార్చబడు. చూడండి, దేవుని వాక్యం సర్విస్తుంది. ఇక్కడ మనం చూసినట్టే పౌలైతే అతని రాళ్ళతో కొట్టి అతని ఈడ్చుకోపోయినా కూడా సువార్త మాన్న. ఎన్ని శ్రమలు వచ్చి అతని మీద పడినా కూడా వాక్యం చెప్పడం మాన్న. ఆయనకు సాక్షిగా ఉండటము మానలా, హెచ్చరిస్తూ వచ్చాడు. మనం ఎన్నో శ్రమలు అనుభవించాలి పరలోకానికి వెళ్ళాలంటే. పరలోకం వరకనే మనకు ఇవ్వడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు. మీరు పోరాడుతున్నది శరీరంతో కాదు, లోకనాములతో. ఆకాశ మండలం ఉన్నటువంటి మేఘాలు, ఆకాశ మండముల మీద ఉన్నటువంటి దురాత్మల యొక్క సమూహంతో మీరు పోరాడుతూ ఉన్నారని చెప్తున్నాడు ఎఫెసీయులో మనం చూసినట్టే. కాబట్టి పౌలు యొక్క స్వభావాన్ని మనం గమనించినట్టే ఒకప్పుడేమో భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి వాడు, ఒకప్పుడేమో పరిశుద్ధాత్మ అతని మీదకి వచ్చిన తర్వాత అతని జీవితం అంతా కూడా మారిపోయింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే 13వ అధ్యాయం 45వ వచనం, 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు అందరూ ఏం చేశారట? కూడి వచ్చారు. అందరూ రెడీ అయిపోయి వచ్చేసారు. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటలకు ఏం చేస్తున్నారట? పౌలు వాక్యం చెప్తుంటే అనేక ప్రజలు వింటున్నారు. కానీ వాళ్ళలో కొంతమంది యూదులు ఏం చేశారంటే, అంత మంది వచ్చారా అని అనుకొని ఆ యూదులు ఏం చేశారంటే వారిని చూసి మత్సరంతో నిండి దూషించుచు పౌలు ఏమైనా వాక్యం చెప్తే ఆహా ఓహో అని ఏం చేస్తున్నారట? అడ్డా చెప్తున్నారు. పౌలుకు ముందున్నటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటే అడ్డం చెప్పిన వాళ్ళందరినీ అడ్డంగా కొట్టేవాడేమో. కానీ ఎప్పుడైతే క్రీస్తు గుణం అతనిలోనికి వచ్చిందో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో, ఎప్పుడైతే యేసు క్రీస్తు వారి యొక్క స్వభావం అతని లోనికి వచ్చిందో అతను ఏం చేశాడో తెలుసా? ఒక విధమైనటువంటి మార్పు అతని జీవితంలో మనం చూడవచ్చు. లాస్ట్ కి పౌలు ఎలా చనిపోయాడో తెలుసా? ఎలా చనిపోయాడో తెలుసా? తల తీసేశాడు. తల తీయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. తల తీసేదానికన్నా ముందు ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా గుర్రాలకి అతని కట్టి ఆ యెరూషలేము ప్రాంతం అంతా ఈడ్చుకొని అతని రక్తం అంతా ఆ ప్రదేశం అంతా కూడా కడవాలని అలా అయిపోయిన తర్వాత మరలా అతని తల తీసేశారు. అప్పుడు వరకు కూడా అతను ఒక్కసారి కూడా తప్పిపోలా, ఒక్కసారి కూడా కాంప్రమైజ్ కాలా, ఒక్కసారి కూడా యేసు క్రీస్తు వారిని విడిచిపెట్ట, ఒక్కసారి కూడా అతనిలో మార్పు అనేది కనపడ. ఎప్పుడైతే బాప్తిసం పొందాడో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో అతని మాటలు మారాయి, గుణం మారింది, అతని స్వభావమే మారిపోయింది. దాదాపు 13 పత్రికలు రాశాడు. కొన్ని పత్రికలు అయితే జైల్లో కూర్చొని రాశాడు, ప్రిజన్ ఎపిస్టల్స్. కొన్ని అయితే భాషలకు రాశాడు, కొన్ని అయితే కొన్ని సంఘాలకి, ఎఫెసీలో ఉన్న సంఘానికి, దశలోనికలో ఉన్నటువంటి శరసాల్లోకి వెళ్ళినప్పుడు దేవుని పనికి మాత్రం ఆపల. ఒకరోజు పౌలు సేనలు ఇద్దరు కూడా చెరసాల్లో ఉంటే అక్కడే ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? చెరసాల పునాదులు ఏమైపోయినాయట? తలుపులు తెరుచుకున్నాయి. ఒకటి ఫిక్స్ అయిపోయింది అతని లైఫ్ లో, అతని జీవితంలో ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు. ఏంటి? నేను యేసు క్రీస్తు కొరకు సాక్షిగా జీవించాలి.
ఒక స్థలానికి వెళ్తే ఆ ఊళ్ళో అన్నం పెట్టే వాళ్ళు లేదు అతనికి. ఒక స్థలానికి వెళ్తే ఆ ఊళ్ళో బాగా అన్నం పెడుతున్నారు, బాగా ఊరేగింపు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ సువార్త చెప్పి అక్కడ ఉన్న ఇంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర చేర్చి వెళ్ళిపోయాడు. ఇంకో స్థలానికి వెళ్తే అక్కడ పట్టించుకున్న వాడు లేడు. అప్పుడు డేరాలు ఉంటుకున్నాడంట, అన్నం కోసం, ఆహారం కోసం. అంటే డేరాలు గుట్టుకున్నా, జలసాలోకి వెళ్ళినా, ఏం చేసినా, ఏ పని చేసినా సువార్త చెప్పేది మాత్రం అతను ఏం చేయలేదు, ఆపలేదు. ఎప్పుడు కూడా అతనికి కోపం రాలేదు. ఇదేంటి నా పరిస్థితి అని అనుకోలేదు. కొన్నిసార్లు మనకి ఇబ్బందులు కలిగినప్పుడు, శ్రమలు కలిగినప్పుడు, ఏంటి నాకే ఇలా జరగాలనా, నాకే ఈ శ్రమ రావాలనా, నాకే ఇబ్బంది రావాలనా, దేవుడు ఉన్నాడా? బైబిల్ చెప్తుంది అనేకమైనటువంటి శ్రమలు మనం అనుభవించి దేవుని రాజ్యములోనికి వెళ్లాల్సిన వారమై ఉన్నాం. పరలోకం అనేది మనకు ఓర్కనే దేవుడు ఇవ్వటం కాదు. ఆయన కొరకు మనం సాక్షి జీవితాన్ని కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి వారు మత్సరముతో నిండినప్పుడు దూషిస్తూ పౌలు చెప్పినటువంటి మాటలకు అడ్డము చెబుతూ ఉంటే పౌలు ఏం చేశాడు? సైలెంట్ ఉండిపోయాడు. అందుకే ఒక వ్యక్తి అన్నాడు, ఇతరులను జయించేవాడి కంటే నిన్ను నీవు జయించుకునేవాడు శక్తివంతుడు. నా స్వభావాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోతే, నాకున్నటువంటి షార్ట్ టెంపర్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతే, నాకున్నటువంటి ఏ విధమైనటువంటి నేచర్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతే శక్తివంతుని కాదు. ఇతరులను జయించేవాడు శక్తిమంతుడేమో, నన్ను నేను జయించుకునేవాడు సంపూర్ణమైనటువంటి శక్తిమంతుడు. నాలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడము, కామ, క్రోధ, మరమత్సరం, వాటినన్నిటిని కూడా అణిచివేసుకోవడం, దేవుని కొరకు సాక్షిగా జీవించడం, సాక్షాత్మైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం పౌలు చూపించాడు. ఎన్నో పత్రికలు రాశాడు, ఎన్నో హింసలు పొందుకున్నాడు, కష్టాలు పొందుకున్నాడు. అయితే ఒకటే మాత్రం మాందాం. ఈరోజు అదే మనం మాంతాం చాలాసార్లు. ఒక ఇబ్బంది వచ్చే ప్రార్థన చేయడం మాంతాం, ఒక కష్టం వస్తే మందిరానికి వెళ్ళటం మాంతాం. పడితే ఆ సమస్య వైపే చూస్తూ దేవుని మర్చిపోతూ ఉంటాం. పౌలు ఎందుకు సక్సెస్ఫుల్ అయినటువంటి జీవితాన్ని జీవించగలిగాడంటే, సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు చూడకుండా సమస్య కంటే గొప్పవాడైనటువంటి దేవుని వైపు, యేసయ్య వైపు చూశాడు. కాబట్టి వాటినన్నిటిని కూడా తొలగించుకొని ముందుకు గురి ఎద్దకు వెళ్ళగలిగాడు. అందుకే ఆయన అంటాడు, మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు తుడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. మన లైఫ్ లో ఎన్ని బయటలు పడతామో, మనం ఎన్ని సమస్యలకు వస్తుంటాం, ఎన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. ఏది వచ్చినప్పటికీ, ఏ సమస్య వచ్చినప్పటికీ ఒకటే గురి. 10 ఏళ్ళు ఒకలాగా, 20 ఏళ్ళు ఒకలాగా కాదు. బాప్తిస్మం తీసుకున్నావా, నేను యేసు బిడ్డను, యేసు సొత్తును అని అనుకోవాలి. ఆ తెగింపు నీలో ఉండాలి, ఇతరులని చెప్పడం కాదు. నీలో లేదా పరిశుద్ధాత్మ, నీలో పరిశుద్ధాత్మ లేవుంటా ఆయన నిన్ను సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆ సర్వసత్యంలో నిన్ను నడిపించినప్పుడు సత్యాన్ని గ్రహించగలుగుతావు. ఇంకొకరు వచ్చి చెప్పేదానికన్నా ముందు నీకు నువ్వే ఆ సత్యాన్ని గ్రహించేటువంటి వారిగా ఉంటే చాలా మంచిది. పౌలు జీవితాన్ని మనం చూసాం. ఒకప్పుడు క్రూరమైన వాడు, ఒకప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత సాధు స్వభావం ధరించుకున్నటువంటి ఒక నేచర్ కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మధ్యాహ్న కాలశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా మంచిది. దేవుడి మాటలు ఆశీర్వదించి వచ్చిన ప్రతి ఒక్కరి దీవించుగా ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రలు వేసే మీ వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మరొకసారి మా తండ్రి, ఇదిగో మా ప్రభు మధ్యాహ్న కాలశంలో విశ్రాంతి దినం